హాయ్ ఫ్రెండ్స్, కీటెక్ గ్రూప్కి స్వాగతం. నా పేరు ఇషాన్ ప్రవీణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియాలో బ్లాగర్స్ ఎలా సంపాదిస్తున్నారు, నిజంగా బ్లాగ్ తోటి అంత సంపాదించవచ్చా అనేదే ఈరోజు మన కాన్సెప్ట్. ఓకే, సో ఈరోజు కొన్ని వెబ్సైట్ చూపిస్తాను. అది ఎలా ఎర్న్ చేస్తున్నా అంటే ఏ విధంగా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు బ్లాగర్ నుంచి చెప్తాను, చూపిస్తాను. అండ్ వాళ్ళు ఎవరనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో అలానే మీరు కూడా మంత్లీ మినిమం టు మినిమం ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ కానీ లేదంటే బ్లాగ్ ఏదైనా సరే మీరు స్టార్ట్. బ్లాగ్ అంటే బ్లాగ్ స్పాట్ కాదండి. బ్లాగ్ మీన్స్ ఒక వెబ్సైట్, అంటే మీకంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మీకు మీరుగా సంపాదించుకోవడాన్ని బ్లాగ్ అంటారు. బ్లాగ్ స్పాట్ ఈజ్ డిఫరెంట్. బ్లాగ్ స్పాట్ ఏంటంటే గూగుల్ వాళ్ళు ఇచ్చే ఒక ఫ్రీ ఫ్రీ రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. దానివల్ల మీరు సంపాదించవచ్చు. బట్ ఏంటంటే మీరు అనుకున్నంత సంపాదించలేరు. సో బ్లాగ్ అనేది ఏంటంటే, అసలు బ్లాగ్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ నుంచి మీకు డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఈరోజు కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇండియాలో టాప్ 10 ఎర్నర్స్ ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్స్ ఏంటి చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే టాప్ 10 బ్లాగర్స్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ దేర్ ఎర్నింగ్స్. ఇప్పుడు వాళ్ళ ఎర్నింగ్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ అగర్వాల్. ఇతను ఏం చేస్తాడంటే, యాక్చువల్గా ఇతని గురించి చెప్పుకోవాలి. ఇతను యూఎస్ రిటర్న్, అంటే యూఎస్లో చదువుకోవడానికి వచ్చి జాబ్ చేస్తూ అది నచ్చక ఇండియా వచ్చేసి ఒక బ్లాగ్ స్పాట్ స్టార్ట్ చేశాడు. అండ్ మన ఇండియాలో ఐఐటిలో చదివాడు ఇతను. సో అక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా మానేసి ఇతను ఏం చేశాడు, బ్లాగ్ స్టార్ట్ చేశాడు. ఒక బ్లాగర్గా వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ చెప్పడం జరిగిందనమాట. సో అలా అతను ఒక మంత్కి, అంటే ఆయన స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే 10 lakhs రూపీస్, 10 lakhs పర్ మంత్ వచ్చేది. బట్ ఇప్పుడు ఆయన ఎర్నింగ్స్ వచ్చేసి 20 నుంచి 30 lakhs, అంటే 20 lakhs నుంచి 30 lakhs వరకు పర్ మంత్ వస్తుంది. సో అతని ఎర్నింగ్స్ డాలర్స్లో చూసుకున్నట్టయితే $60,000 అనమాట. $60,000 పర్ మంత్. ఓకే, అతను సంపాదించేది ఎలా? యాడ్సెన్స్ నుంచి, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ నుంచి, అండ్ అఫిలియేట్ ఇన్కమ్ నుంచి. సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి అయితే మనకు చూపించినట్టు ఒక 3-4 చూపించారు. సో ఓల్డ్ ర్యాంకింగ్ వచ్చేసి, అంటే అలెక్సా ర్యాంకింగ్ చూసుకుంటే 2183 అనమాట. సో ఆల్మోస్ట్ టాప్ ర్యాంకులో ఉన్నాడు. సో సెకండ్ పర్సన్ వచ్చేసి ఇతను ఫిరోషి. సో ఇతను ఏంటంటే, ఇతనిది కూడా సేమ్. ఇతను బ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా యూఎస్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేయడం జరిగిందనమాట. న్యూయార్క్ బ్రమింగ్టన్లో యూనివర్సిటీలో చదవడం జరిగింది ఇతను కూడా. సో ఇతను కూడా వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశాడు. సో ఇతని ఎర్నింగ్స్ వచ్చేసి $2 million నుంచి $3 million, అంటే $1 million అంటే చాలా అమౌంట్. ఓకే, సో ఇతని అలెక్సా ర్యాంకింగ్ వచ్చి, అంటే ఇతని కూడా యాడ్ ప్లేస్మెంట్, అంటే ఇతని వెబ్సైట్లో యాడ్స్ పోస్ట్ చేయడం అలాంటివి చేయడం జరుగుతుంది. అఫిలియేట్ సేల్స్ చేస్తాడు, మినిమం మెంబర్షిప్ తీసుకుంటాడు. ఓకే, వాళ్ళ మెంబర్షిప్ అంటే ఇప్పుడు ఎలా టీచ్ చేయాలి, ఇప్పుడు నేను ఎలా మీకు టీచ్ చేస్తున్నానో అలా టీచ్ చేస్తూ అయినా డబ్బులు సంపాదిస్తాడు. ఓకే, సో ఇతను వచ్చేసి భవానీ. ఇతను కూడా సేమ్ 2007లో బ్లాగ్ స్టార్ట్ చేశాడు. సో ఇతని ఎర్నింగ్స్ వచ్చేసి $25,000 పర్ మంత్, అంటే 7 lakhs అనమాట. ఓకే, పర్ డేకి 35,000 మంది ఇతని వెబ్సైట్ చూస్తూ ఉంటారు. 2010లో ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ష అగర్వాల్. ఇతను అయితే చాలా ఇంటెలిజెంట్, ఢిల్లీ క్యాండిడేట్. జస్ట్ 1 yearలోనే చాలా పిక్ అయ్యాడు అనమాట. బ్లాగ్ స్టార్ట్ చేయడంలో అసలు దున్నేశాడు. ఓకే, సో ఇతని ఎర్నింగ్స్ చూసుకుంటే చూడండి, $6,000 నుంచి $8,000 పర్ మంత్. జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది ఈ అబ్బాయి. 50% ఇన్ అఫిలియేట్ ఇన్కమ్ మీద డబ్బులు సంపాదన చేస్తూ ఉంటాడు అన్నమాట. యాడ్సెన్స్, డైరెక్ట్ యాడ్స్, కన్సల్టింగ్. సో ఇతని అలెక్సా ర్యాంక్ వచ్చేసి 4,948, రైట్. సో ఫిఫ్త్ వచ్చేసి శ్రీనివాస్. ఇతను కుర్రోడు. ఇతను ఏంటంటే డెవలప్మెంట్ గురించి లేదంటే ప్రోగ్రామింగ్ గురించి, సో ఇలా వాటి మీద బ్లాగ్ చేస్తూ ఉంటాడు. సో అతని వే కూడా సింపుల్. జస్ట్ వెబ్సైట్లో ఎలా మార్కెట్ చేయాలి, వెబ్సైట్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా బ్లాగ్ రాయాలనేది చెప్తూ ఉంటాడు. చెప్తూ ఇతను 4 lakhs, అంటే $4,000 నుంచి $7,000 పర్ మంత్ సంపాదిస్తాడు అనమాట. ఓకే, డైరెక్ట్ యాడ్స్, అఫిలియేట్ యాడ్స్, యాడ్సెన్స్ మీద. ఓకే, అండ్ సిక్స్ ప్రదీప్ కుమార్. ఇతను కూడా చెన్నై స్టూడెంట్. చెన్నైలో ఒక స్టూడెంట్. అతను కూడా 4,000 నుంచి 5,000 వరకు సంపాదిస్తూ ఉంటాడు. సో ఇలా చూసుకున్నట్టయితే మీకు 10 మెంబర్స్, అంటే 10 మెంబర్స్ వాళ్ళ ఎర్నింగ్స్ అనేది, టాప్ 10 మెంబర్స్ వాళ్ళ ఎర్నింగ్స్ అనేది మనం ఇక్కడ ఈ పేజ్లో చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఇలానే. ఇప్పుడు నేను కూడా ఎలా ఎర్న్ చేస్తున్నాను, నా ఎర్నింగ్స్ మినిమం. ఇప్పుడు నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2-3 months అవుతుంది స్టార్ట్ చేసి.
యూట్యూబ్ వీడియోస్ చేయడం, ఓకే, బ్లాగింగ్ చేయడం, వెబ్సైట్లు చేయడం, లేదంటే వేరే వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇవ్వడం, ఇలాంటి నా పాలసీస్ అనమాట. సో ఇప్పుడు నేను కూడా మినిమమ్ టు మినిమమ్ నేను కూడా మీలాగే నేర్చుకున్నాను. నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని నేను ఇప్పుడు అలానే వర్క్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా స్టెప్ బై స్టెప్ అలానే వర్క్ చేయాలనుకుంటే ఒక వెబ్సైట్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి అనే టార్గెట్ మీకు కూడా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.